ప్రైజ్ ది లార్డ్. అందరము ఎంతో హృదయపూర్వకంగా దేవుని ఆరాధిద్దాము. అందరికీ ఏవో ఒకటి థాట్స్ కానీ ఏవో ఒకటి రన్ అవుతూ ఉండొచ్చు మన లైఫ్స్లో, కానీ లెట్స్ కీప్ ఎవ్రీథింగ్ ఎసైడ్ అండ్ లెట్స్ హ్యావ్ దట్ రెస్పాన్సివ్ హార్ట్. అంతే కదా, మన హృదయపూర్వకంగా ఆరాధిద్దాము అందరము. లెట్స్ కీప్ ఎవ్రీథింగ్ ఎసైడ్ అండ్ లెట్స్ హ్యాండ్ ఓవర్ ఎవ్రీథింగ్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్స్ అండ్ అంతో మనస్ఫూర్తిగా దేవుని స్తుతిద్దాము, ఆరాధిద్దాము. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్య అన్న పాట పాడుతూ దేవుని స్తుతిద్దాము. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిద్దాము. అందరికీ వచ్చిన సాంగే ఎంతో మనస్ఫూర్తిగా ఎంతో ఉత్సాహంగా దేవుని ఆరాధిద్దాం. అందరము చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో కన్నులైన వారిని. పోల్చలేను నీతో కనులైన వారిని. నీ మాటలే జలధారలై సంతృప్తినిచ్చెను, నీ మాటలే ఔషధమై గాయములు కట్టెను. నీ మాటే మధురం రాజులకి మహారాజు చూపే దేవుడు నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని.
చేయుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు. నిన్నాశ్రయించిన వారిని భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా. మరొకసారి భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా. తన భరతులు నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయ్యా, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి, నా నీతి సూర్యుడా, భూమినేలు యేసయ్యా, సరిపోల్చలేను నీతో గనులైన వారిని. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను పుత్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. ఫలములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని. వరములతో ఫలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని. ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా, కలిసి నీ కోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలని, నిన్ను చూసే ఆక్షణం రావాలయా, కరుణించే సేవకుని కరుణించే యేసయ్యా, నీ కోసమే నా జీవితం నిన్ను చేరే ఆశయం తీరాలని, నిన్ను చూసే ఆక్షణం రావాలయా. రాజు
హల్లెలూయా. గుడ్ ఈవినింగ్ చర్చ్, ప్రైజ్ ది లార్డ్. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈరోజు కూడా మనం ఆన్లైన్ సర్వీసెస్ చేసుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకముందు ఆసీనుడైన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఎక్కడెక్కడ ఉన్న మా యొక్క సంఘ సభ్యులందరిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆత్మతో నడిపించండి. మాకు వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని దయచేసి ప్రతి ఒక్కరిని బలపరిచి భద్రపరచమని యేసునామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గత 3 వారాలుగా మనము ఆల్టర్స్ అండ్ యాషెస్ అనే సిరీస్లో అనేక విషయాల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు ఫైనల్ అండ్ 4th సెగ్మెంట్. ఈరోజు హౌ టు రీస్టోర్ అవర్ ఆల్టర్ అనే విషయం మీద మనం గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు మరణఛాయలో నడుస్తున్న మనని, సాతానిక కోరల్లో బందీలుగా అయి ఉన్న మనని తన యొక్క కుమారుని పంపించి, తన కుమారుని త్యాగం చేసి ఆయన రక్తం ద్వారా మన విమోచించి మనల్ని ఆయన కుమార్తెలుగాను కుమారులుగాను ఆయన మనని దత్తత తీసుకున్నట్లుగా గ్రంథం చెప్తా ఉంది. మనము ఆయన సొత్తు అయి ఉన్నాం. ఆ అధికారంతో దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటున్నాడు. అలానే ఆయన ఏమంటున్నాడంటే, నీవు నన్ను ఆరాధించేటప్పుడు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ నీవు నన్ను ఆరాధించాలి అంటున్నాడు. కానీ అనేక సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే, దేవునికి చెందాల్సిన ఆ యొక్క ఘనత, మహిమను మనం దోచేసుకుంటాం. We take matters into our own hands. We depend on our own things, or we depend on our own resources, or we depend on our friends and families and many other things in our life. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడకుండా ఉన్నామో, ఎప్పుడైతే దేవుని యందు విచారించకుండా ఉన్నామో, మనం ఏం చేస్తున్నామంటే ఆయనకు చెందవలసిన ఘనతను, మహిమను మనం దోచేసుకుంటున్నట్లు లెక్క. అప్పుడు మన హృదయంలో ఉన్న బలిపీఠం మీద ఏమవుతుంది అంటే బూడిద చేరుతుంది. మన యొక్క హృదయం అనే బలిపీఠం మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్ని నిరంతరము రగులుతూ ఉండాలి. మనం దేవుడి మీద ఆధారపడకుండా, దేవుని దగ్గర ఎంక్వైరీ చేయకుండా, దేవుని యొక్క అడుగుజాడల్లో నడవకుండా, మనం ఎప్పుడైతే when we build our own altars, we start accumulating ash on our true altar. మన హృదయం అనే బలిపీఠం మీద ఉన్న ఆ యొక్క బూడిద పరిశుద్ధాత్మ దేవుని యొక్క అగ్నిని ఆర్పివేసే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ ద డేంజర్ మై ఫ్రెండ్స్. అది జరిగినట్లయితే మన యొక్క జీవితంలో మనలో నుండి, మన యొక్క జీవితంలో నుండి దేవుని యొక్క సన్నిధి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే, మన యొక్క హృదయం మీద బూడిద పేరుకున్నప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే, మై చైల్డ్ ప్లీజ్ కమ్ టు మీ అండ్ రీస్టోర్ యువర్ ఆల్టర్ దట్ గ్లోరిఫైస్ మీ అంటున్నాడు. God is asking us to come back to Him. He is asking us to rebuild our altar which glorifies Him alone. ఈరోజు మనం కొన్ని గ్రంథం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటూ హౌ టు రీస్టోర్ అవర్ ఆల్టర్, మన బలిపీఠాన్ని ఎలా తిరిగి నిర్మించాలి అనే దాని మీద మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు. ప్రాముఖ్యంగా 3 రాజులు ఉన్నారు. ఏ రాజునైనా ఒక మంచి రాజుతో పోల్చాలి అంటే దేవుని యొక్క హృదయానుసారుడైన దావీదుతో పోల్చేవారు. ఒక రాజుని చెడ్డ రాజుతో పోల్చాలి అంటే జెరోబాంతో పోల్చేవాళ్ళు. ఎరోబాంతో పోల్చినట్లు గ్రంథం చెప్తా ఉంది. కానీ వీరందరినీ జెరోబామును మించిన ఇంకొక రాజు ఎవరైనా ఉన్నాడు అంటే ఆహాబు ఏమనుకున్నాడంటే, యరొబాము చేసిన పాపక్రియలన్నీ
యెరొబాము చేసిన పాపక్రియలన్నీ ఆహాబుకి స్వల్పమైనట్లుగా చాలా స్వల్పమైనవి అంట అని అనిపించింది అతనికి. అతను ఏం చేశాడు, జెజబెల్ని పెళ్లి చేసుకుని బయలుదేవతకి మందిరం కట్టించి బయలుదేవతను పూజించినట్లుగా తెలుస్తూ ఉంది. అలానే అషారాదేవికి కూడా ఆహాబు ఒక దేవతా స్తంభాన్ని కట్టించాడంట. యెరొబాము ఎట్లా అయితే దేవునికి చెందవలసిన ఘనత మహిమని ఒక బంగారు దూడలకు చెందేలా చేశాడో, ఆహాబు కూడా అలాగే దేవునికి చెందవలసిన ఘనతని మహిమను అషారాదేవికి, బయలుదేవతలకి, ఈ లోక సంబంధమైన వాటికి చెందేలా చేసినట్లుగా గ్రంథం చెప్తా ఉంది. వాక్యం ఏమంటుంది అంటే, అది 1వ రాజులు 16వ అధ్యాయము 33వ వచనంలో, ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేల్ రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను. దేవునికి కోపం వస్తే ఏమవుతుంది? కృపాసంపూర్ణుడైన దేవునికి కోపం వస్తే దేవుడు తీర్పు కూడా తగిన సమయం ముందు తీర్పు కూడా తీరుస్తాడు. దేవుని కోపం వచ్చింది ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని యొక్క బలిపీఠాలని కూల్చివేశారు. దేవుని యొక్క బలిపీఠాల మీద ఇతర దేవతలను పెట్టారు. అన్య దేవతలకి అనేక బలిపీఠాలు కట్టారు. లోక సంబంధమైన వాటికి బలిపీఠాలు కట్టి దేవునికి చెందవలసిన ఆరాధనను అన్య దేవతలకి అర్పిస్తూ ఉన్నారు. దేవునికి కోపం వచ్చి దేవుడు ఎలియాను పంపించాడు ఆహాబ్ దగ్గరికి. ఎలియాను పంపించి ఏమన్నాడంటే, ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేల్ దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడు ఏలియా ద్వారా ఆహాబ్తో ఈ యొక్క మాటను ప్రకటించినట్లుగా తెలుస్తూ ఉంది. వర్షము కానీ మంచు కానీ లేకపోవటం అనేది ఇట్స్ ఎ డివైన్ జడ్జ్మెంట్ దట్ రిప్రజెంట్స్ స్పిరిచువల్ బ్యారన్నెస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ఇజ్రాయలైట్స్. 3 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ భూమి మీద వర్షము లేదు, మంచు లేదు. భూమి బీటలు వారిపోయింది. వారి జీవితంలో దేవుని యొక్క సన్నిధి కరువైంది. దట్ రిప్రజెంట్స్ దేర్ ruined altars. That is the reality of the ruined altars. వారి జీవితంలో దేవుని యొక్క ప్రవచనం లేదు. ప్రవక్త ఉన్నప్పటికీ దేవుని ద్వారా వాళ్ళు ఎటువంటి ఆశీర్వాదాలను పొందుకోవట్లేదు, ఎటువంటి మేలులను వాళ్ళు పొందుకోవట్లేదు. ఎందుకంటే their worship is misplaced, their altars are ruined. అటువంటి సందర్భంలో ఆహాబ్ దగ్గరికి మరలా యెహోవా దేవుడు ఏలియాను పంపించినట్లుగా తెలుస్తూ ఉంది. మన జీవితంలో కూడా అనేక సార్లు ఇటువంటి పరిస్థితుల్లో మనము గోత్రు అవుతూ ఉంటాం. ఈవెన్ అవర్ ఆల్టర్స్ గెట్స్ రూయిన్డ్ ఎట్ టైమ్స్. మన జీవితంలో కూడా మన హృదయంలో ఉన్న దేవుని యొక్క బలిపీఠము శిథిలావస్థలో ఉండొచ్చు. అది మనం గమనించుకోవాలి. మన జీవితంలో బయలుదేవతలు లేరు, అషారా దేవతలు లేరు, కానీ అనేకమైన లోక సంబంధమైన ఫాల్స్ ఐడల్స్ని మనం నిరూపించుకుంటూ ఉన్నాం. దట్ కుడ్ బి అవర్ ఓన్ ఈగో, ఆర్ ఇట్ కుడ్ బి ద వ్యాలిడేషన్ దట్ వీఆర్ లుకింగ్ ఫ్రమ్ సోషల్ మీడియా, ఆర్ ఇట్ కుడ్ బి అవర్ ఫైనాన్షియల్ స్టేటస్, మేబీ జాబ్ కావచ్చు, మేబీ ప్రైడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అనేక విషయాల్లో మనము దేవునికి చెందవలసిన ఆరాధన ఇతర వాటికి మనం అర్పిస్తూ ఉంటాం. దే కుడ్ బి అవర్ ఆల్టర్స్. మన జీవితంలో దేవుని యొక్క బలిపీఠంతో పాటు ఇతర బలిపీఠాలు కూడా ఉన్నాయనుకోండి, వీఆర్ షేరింగ్ ద గ్లోరీ దట్ బిలాంగ్స్ టు గాడ్ విత్ అదర్ ఆల్టర్స్. మనం అట్లా చేయలేం. అట్లా చేసినట్లయితే ఏమవుతుందంటే మన జీవితంలో ఉన్న, మన హృదయంలో ఉన్న యొక్క ఆల్టర్ రూయిన్ అయ్యే
అవకాశం ఉంది. అందుకని ఒకటి బి వెరీ కేర్ఫుల్. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఇశ్రాయేల్ అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అహాబు దగ్గరికి మరలా దేవుడు ఏలియాను పంపించినట్లుగా చూస్తూ ఉన్నాం. 1 రాజులు 18వ అధ్యాయము 19వ వచనంలో ఏలియా అహాబుతో ఇలా అంటున్నాడు, ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారందరినీ యెజెబెలును పోషించున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషారాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పెను. 1 రాజులు 18వ అధ్యాయము ప్రతి ఒక్కరికి తెలిసిన అధ్యాయమే. దేవుడు ఏలియా ద్వారా చేసిన అద్భుత కార్యము అనేక సార్లు మనము అనేక మంది పాస్టర్స్ ద్వారా విని ఉన్నాం, డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో విని ఉన్నాం. కానీ టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఈవెన్ ఇన్ ఎ న్యూ పర్స్పెక్టివ్. ఇక్కడ జరిగే బ్యాటిల్ ఇట్స్ నాట్ బిట్వీన్ గాడ్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ బాల్ అండ్ అషారా. Rather, it's a battle between God and His people. ఈ యొక్క పోరాటము, ఇక్కడ జరిగే ఈ యొక్క కర్మేలు పర్వతం మీద జరిగే పోరాటము దేవునికిను ఆయన ప్రజలకి మధ్యన పోరాటమే. కానీ ఇది దేవునికిను అషారా దేవతలకు కానీ బయలుదేవతల యొక్క ప్రవక్తలకు కానీ జరిగేది కాదు. దేవుడు ఈ యొక్క భూమిని, ఆకాశమును, సముద్రాన్ని మరియు దాని ఉన్న సమస్తాన్ని తన యొక్క మాటతో ఆయన నిర్మించినట్లుగా తెలుస్తూ ఉంది. అటువంటి దేవుడు బయలుదేవతల ప్రవక్తల్ని, అషారా దేవ ప్రవక్తల్ని కనుక సంహరించాలి అంటే, వారిని కనుక వారి మీద తీర్పు తీర్చాలి అంటే ఇంత ఘనకార్యం చేయక్కర్లేదు, ఇటువంటి కార్యం చేయక్కర్లేదు. ఆయన ఒక్క మాటతో ఆయన వారి మీద శిక్ష రప్పించవచ్చు. All he had to do is do not bring rain for some more time. That's it, they are done. కానీ దేవుడు తన యొక్క ప్రజలను కాపాడుకోవటానికి వారికి ఇంకొక అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. వారి యొక్క ఆల్టర్స్ ఆర్ రూయిన్డ్. వారి యొక్క బలిపీఠాలు శిథిలావస్థలో ఉన్నాయి. వారి యొక్క బలిపీఠాల మీద దేవుని యొక్క అగ్ని లేదు, దేవునికి చెందవలసిన యొక్క ఘనత మహిమ చెందట్లేదు. ఆ బలిపీఠాల మీద వాళ్ళు దేవునికి చెందవలసిన ఆ బలియాగాన్ని అర్పించట్లేదు. వాళ్ళు ప్రార్థన చేయటం కూడా మర్చిపోయారు. దేవుని అర్పించుకోవటం, దేవునికి చెందాల్సిన యొక్క అర్పణలు కూడా మానివేశారు. ఆయన యొక్క సన్నిధికి వచ్చి ఎంక్వైరీ చేయటం కూడా మానివేశారు. అయినప్పటికీ దేవుడు వారిని విడనాడకుండా వారి కోసం ఈ యొక్క సంఘటన జరిపించినట్లుగా తెలుస్తూ ఉంది. మౌంట్ కార్మల్ మీద జరిగిన ఆ యొక్క పోరాటము, ఇట్ ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్, నాట్ బిట్వీన్ గాడ్ అండ్ బేల్ అండ్ అషారా. అది మనం గమనించుకోవాలా. ఎప్పుడైతే ఏలియా ఇశ్రాయేల్ ప్రజల్ని, ఇశ్రాయేల్ వారందరినీ, అలాగే బయలు ప్రవక్తల్ని, అషారా దేవి యొక్క ప్రవక్తల్ని పిలిపించి ఆయన ఏమన్నాడంటే 21వ వచనంలో, ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వాణిని అనుసరించడం ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక్క మాటనైనను పలుకకపోయిరి. చూడండి, ఇట్స్ అ వార్నింగ్. హీ కాల్డ్ ఇజ్రాయలైట్స్. ఆయన ఇశ్రాయేల్ వారందరినీ, ఇజ్రాయెల్ జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు, యెహోవా దేవుడైతే వాణ్ణి అనుసరించినడు, యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలుదేవుడైతే వాడిని అనుసరించడం ప్రకటన చేసినప్పుడు వాళ్ళు ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. పీపుల్ హార్ట్స్ వర్ డివైడెడ్. ఎన్నాళ్ళ వరకు మీరు 2 తలంపులు దే హ్యావ్ వేవరింగ్ హార్ట్, 2 తలంపులు కలిగి ఉన్నారు. దే హ్యావ్ డివైడెడ్ హార్ట్. వాళ్ళు కంప్లీట్గా యెహోవా దేవుని మర్చిపోలేదు. అట్లానే వాళ్ళు లోకాన్ని కూడా విడనాడకుండా ఉన్నారు.
వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఒక కాలు యెహోవా దేవుని మీద పెట్టారు, ఆయన మీద ఆధారపడుతూ ఉన్నారు ఒక కాలుతో, ఇంకొక కాలు తీసుకెళ్ళి లోకంలో పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. దే హ్యావ్ కాంప్రమైజ్డ్. ఎప్పుడైతే ఏలియా ఆ మాట అన్నాడో వారితో, మీరు ఎంతకాలము వేవరింగ్ హార్ట్ కలిగి ఉంటారు, ఎంతకాలం ఇట్లా 2 పడవల మీద కాలేస్తారు, ఎంతకాలం మీరు దేవునికి వ్యతిరేకంగా నడుస్తారని వాళ్ళు హెచ్చరించాడో, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏం చేశారు, సైలెంట్గా ఉన్నారు. సైలెన్స్ అనేది ఏంటంటే ఇట్ రిప్రజెంట్స్ దేర్ కన్విక్షన్. దే నో దట్ దే హ్యావ్ కాంప్రమైజ్డ్. Deep down in their hearts, they know that they have compromised. They know that they have sinned in the sight of the Lord. దేవుడు ఏలియా ద్వారా ఆ యొక్క ప్రజల్ని హెచ్చరించినట్లుగా తెలుస్తూ ఉంది. God gave them opportunity to come back to Him to rebuild the ruined altars that are in their life. మన జీవితంలో కూడా రెండు తలంపుల మధ్య మనము ఉండలేము, తడబడలేము. మనం భక్తిలో ఉన్నప్పుడు మనము దేవుని పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మనము ఆరాధించాల. మత్తయి సువార్త 6:24లో యేసయ్య ఏమంటున్నాడంటే, ఎవడను 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు అని చెప్తా ఉన్నాడు. వీ కెనాట్ హ్యావ్ డివైడెడ్ హార్ట్ ఇన్ అవర్ లైఫ్. We cannot depend on 2 things in our life. That's called syncretism. Ante we cannot have 2 religious beliefs that contradicts, or we cannot have 2 principles that contradicts. ఒకవైపు దేవునితో ఉంటాను, ఇంకోవైపు లోకంతో ఉంటాను అంటే కుదరదు. అందుకనే జాషువా 24:15లో కూడా, యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడంతో వచ్చిన యెడల మీరు ఎవరిని సేవించెదరో ఈ దినమున కోరుకొనడి అని ఇశ్రాయేల్ ప్రజలను హెచ్చరించినట్లుగా మనం తెలుస్తూ ఉంది. వీ హ్యావ్ టు చూస్ on which boat you want to be in. You want to be in the boat of integrity, or you want to be in the boat of convenience of this world. నువ్వు దేవునితో పాటు ఉంటావా, లేకపోతే లోకంతో పాటు ఉంటావా? లోకంతో పాటు ఉంటాను, దేవునితో పాటు ఉంటానంటే కుదరదు. ఎందుకంటే ఎప్పుడైతే లోకము నీ యొక్క జీవితంలోకి వస్తుందో, యువర్ ఆల్టర్ విల్ బి ఫిల్డ్ విత్ యాషెస్. ఎందుకంటే పాపంకి దేవునికి ఎటువంటి సంబంధం ఉండదు. ఎప్పుడైతే లోకము నీ జీవితంలోకి వస్తుందో, లోక సంబంధమైన బలిపీఠాలు నీ యొక్క హృదయంలోకి వస్తాయో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ నీ యొక్క హృదయంలోంచి వెళ్ళిపోతుంది. Then you will only have the altars of this world, the altars that you built with your own hands, which cannot be sustained. ఎందుకు మనం ఏర్పరచుకున్న ఏ బలిపీఠమైనా మనము దాన్ని సస్టైన్ చేయలేం. ఎందుకంటే మన జీవితంలో ఉన్న బలిపీఠము ఇట్ వాజ్ గాడ్స్. దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మన యొక్క హృదయములో ఉంచిన ఆ యొక్క బలిపీఠము, అది దేవుని వల్ల దేవుడు మాత్రమే దాన్ని సస్టైన్ చేయగలడు. వీ కెనాట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఓవర్ ఎనీథింగ్ అట్ ఆల్. అందుకనే చివరికి ఏమవుతుందంటే వీ లూజ్ ఇన్ ద బ్యాటిల్. దేవుడు మనకు తోడుగా లేనట్లయితే, దేవుడు మనతో నడవకపోయినట్లయితే, ఏదో ఒక రోజున we face the consequences of building the false altars in our life. అది మనం గమనించుకోవాలా. మన జీవితంలో కూడా అనేకమైన ఫాల్స్ ఆల్టర్స్, వీఆర్ బిల్డింగ్ ఫాల్స్ ఆల్టర్స్. ఇస్రాయేల్ లాగా మనం కూడా ఉండకుండా, దీస్ ఆర్ ద లెసన్స్ ఫర్ అస్. ఇస్రాయేల్ లాగా మనం ఉండకూడదు. వీ షుడ్ నాట్ హ్యావ్ డివైడెడ్ హార్ట్. అదే విషయాన్ని మనకి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8లో కూడా చూసుకోవచ్చు. వీ కెనాట్ హ్యావ్ ఎ వేవరింగ్ మైండ్, వీ కెనాట్ హ్యావ్ డివైడెడ్ హార్ట్, మై ఫ్రెండ్స్. సో వీ నీడ్ టు రీస్టోర్ అవర్ ఆల్టర్స్. వీ నీడ్ టు రిపేర్ దట్ రూయిన్డ్ ఆల్టర్. మన జీవితంలో ఎప్పటి వరకు మనము ఆ రూయిన్డ్ ఆల్టర్స్ ఉంటాయో, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం కోల్పోతూనే ఉంటాం. అందుకని శిథిలావస్థలో ఉన్న మన యొక్క ఆల్టర్స్ని మనం రిపేర్ చేసుకోవాల్సిన
పరిస్థితి ఉంది. సో వీ హ్యావ్ టు రిపేర్ ద రూయిన్డ్ ఆల్టర్స్. మనం 31వ వచనం చూసుకుందాం. 1వ రాజులు 18వ అధ్యాయము 31వ వచనం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకొని ఆ రాళ్లతో యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దు తునకలను కోసి ఆ కట్టెల మీద ఉంచమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక 30, 31, 32 వచనాలు చూసినట్లయితే దేవుడు వారిని ఇశ్రాయేల్ ప్రజల్ని ఈజ్ ఆస్కింగ్ దెమ్ టు రీబిల్డ్ ద రూయిన్డ్ ఆల్టర్స్. కర్మేలు పర్వతం మీద ఉన్న ఆల్టర్ శిథిలావస్థలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏలియా జనులందరితో ఏమన్నాడంటే నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. యు సీ ద ఒబీడియన్స్, దే రికగ్నైజ్ దేర్ రూయిన్ ఆల్టర్స్. 3 సంవత్సరములుగా వారికి వర్షాలు లేవు. 3 సంవత్సరాలుగా వర్షాలు లేకపోతే అది ఆ డ్రౌట్, ఆ ఫ్యామిన్ అది సామాన్యమైన పరిస్థితి కాదు. దే అండర్స్టూడ్ దట్ దే ఆర్ మిస్సింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. వారి జీవితంలో ఆశీర్వాదములు కోల్పోయినట్లుగా వాళ్ళు గమనించిన పరిస్థితి. వాళ్ళు కొలుస్తున్న బయలుదేవతలు కానీ అషారా దేవతలు కానీ లోక సంబంధమైన ఏవి వారికి సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎప్పుడైతే ఏలియా వారిని హెచ్చరించాడో దెన్ దే రికగ్నైజ్డ్ దేర్ సిన్, దే హ్యాడ్ ద కన్విక్షన్. అందుకనే వాళ్ళు ఏలియా దగ్గర కామ్గా ఉన్నారు. ఏలియా ఎప్పుడైతే మీరు రండి అని పిలిచాడు, ముందుకు రండి అని పిలిచాడో ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు ముందుకు వెళ్ళినట్లుగా తెలుస్తూ ఉంది. దే షోడ్ ఒబీడియన్స్. దట్ ఓన్లీ హ్యాపెన్స్ when you recognize the sin in your life, when you recognize the state of ruined altar in your life. ఏమన్నాడంటే ఆయన యెహోవాకు ప్రత్యక్షముగా నీ నామము ఇశ్రాయేలుగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రము లెక్కకు చొప్పున 12 రాళ్ళను తీసుకొని అక్కడ శిథిలమైన పరిస్థితుల్లో ఉన్న ఆ యొక్క బలిపీఠాన్ని వాళ్ళు పునర్నిర్మించడానికి దేవుడు ఏమన్నాడంటే మీరు 12 రాళ్ళను తీసుకోమన్నాడు. వై 12 stones? ఆల్రెడీ దేవుడు ఇశ్రాయేల్ రాజ్యం 2గా విడిపోయినట్లుగా తెలుస్తూ ఉంది. ఇశ్రాయేల్ రాజ్యము రాజకీయంగా ఆ రాజ్యము 2 భాగాలైనప్పటికీ దేవుని దృష్టిలో వాళ్ళంతా ఒక్క ప్రజలై ఉన్నారు. నార్థర్న్ కింగ్డమ్ అండ్ సదర్న్ కింగ్డమ్ దే కాన్స్టిట్యూట్ 12 tribes. కానీ ఈ సంఘటన జరిగినప్పుడు నార్థర్న్ కింగ్డమ్ ఇజ్రాయెల్ అయింది, సదర్న్ కింగ్డమ్ జూడా అయింది. కానీ దేవుని దృష్టిలో వాళ్ళు ఇంకా ఒకే ప్రజలై ఉన్నారు, ఒకే దేశమై ఉంది. వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా ఎంచబడి ఉన్నారు. దేవుడు తన కొరకు ఏర్పరచుకున్న దేశము అయి ఉన్నారు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ మై బ్లెస్సింగ్ యూ మస్ట్ బీ ఇన్ వన్ విత్ యువర్ ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనము మన యొక్క జీవితానికి అప్లై చేసుకోవచ్చు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాలు కోరుకుంటున్నావా? మన యొక్క హృదయంలో ఉన్న బలిపీఠము శిథిలావస్థలో ఉన్నప్పటికీ మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం? దేవా నాకు అది కావాలి ఇది కావాలి అని మనము కోరుకుంటాం. దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు ఆశీర్వాదం కోరుకునే ముందు యూ రీబిల్డ్ యువర్ ఆల్టర్, యూ రిపేర్ యువర్ ఆల్టర్ అంటున్నాడు. అలానే కాకుండా యూ బీ యునైటెడ్ విత్ యువర్ ఫెలో అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ ఉన్నాడు. మన యొక్క ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్తో మనం ఐక్యత లేనప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి దేవా నాకు అది కావాలి ఇది కావాలి అని మనము చెప్పుకోలేము. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అంటున్నాడు. అనేక విషయాల్లో మన కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, క్రైస్తవ సమాజంలో కావచ్చు మనం దేవుని దగ్గర బాగానే ఉంటాం కానీ మిగిలిన వాళ్ళతో విరోధం కలిగి ఉంటాం.
మనం విరోధం కలిగి ఉన్నామని తెలియకుండా ఉంటాం కొన్నిసార్లు. ఎందుకంటే ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దెమ్ అని సింపుల్గా కొట్టిపారేస్తాం, కానీ డీప్ డౌన్ ఇన్ అవర్ హార్ట్ వీ డోంట్ హ్యావ్ దట్ రికన్సిలియేషన్. మన జీవితంలో మన ఫెలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, ఫ్యామిలీలో ఎవరితోనే కావచ్చు, మనకు రికన్సిలేషన్ లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు అది కావాలి, ఇది కావాలి, నన్ను ఆశీర్వదించు, నాకు తోడుగా ఉండు, నీ సన్నిధి నాతో నడిపించు అనే అడిగే హక్కు మనకు లేదు. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద స్టేట్ of our relationship with other people. If we do not have relationship with other people, we will definitely not have relationship with God. దేవుడు ఏమంటున్నాడంటే, ముందు నీ పొరుగు వారిని నీ వలె ప్రేమించు, then you come to me and tell me that you love me with all your heart and soul and strength. అది మనం గమనించుకోవాలి. దేవుడు మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే 32వ వచనంలో, ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి త్రవ్వించమంటున్నాడు. మై డియర్ ఫ్రెండ్స్, వీ హ్యావ్ టు సపరేట్ అవర్ సెల్ఫ్ ఫ్రమ్ ద వరల్డ్. మనకి దేవుని యందు ఆశీర్వాదం కావాలా, దేవునిలో మనం బలపడాలా, దేవుని యొక్క ఆత్మ మనతో రావాలా, ఆయన యొక్క సన్నిధి మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి అంటే మన చుట్టూ ఒక కందకము తవ్వుకుని ఉంచుకోవాలా. మన చుట్టూ ఒక కందకము తవ్వుకుని ఉంచుకుంటే దట్ యాక్ట్స్ యాజ్ అ సపరేషన్ ఫ్రమ్ ద వరల్డ్. దేవుడు ఆల్రెడీ మనల్ని శాంక్టిఫై చేశాడు. ఎందుకు శాంక్టిఫై చేశాడంటే మనల్ని మహిమపరచడానికి, ఆయన యందు మహిమపరచడానికి దేవుడు మనల్ని శాంక్టిఫై చేశాడు. ఆయన యొక్క ఆత్మను మనలో పెట్టి మనల్ని శాంక్టిఫై చేశాడు, మన ప్రత్యేకపరిచాడు. ఎందుకంటే తగిన సమయం వచ్చినప్పుడు మన మహిమపరచడానికి దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినట్లుగా గ్రంథం చెప్తా ఉంది. If you and me needs to be blessed in Lord, we must sanctify ourselves. అది గమనించుకోవాలా. మన హృదయంలో ఉన్న ఆ యొక్క శిథిలావస్థలో ఉన్న ఆ యొక్క బలిపీఠాన్ని మనము గమనించుకోవాలా, దాన్ని రిపేర్ చేసుకోవాలా. అలానే మన తోటి సహోదరులకి ఉన్న మధ్య ఆ యొక్క సంబంధాన్ని మనం పునరుద్ధరించుకోవాలా. అట్లా అయినప్పుడు మాత్రమే దేవునితో మనం సన్నిహిత సంబంధం కలిగి ఉంటాం. When we have ruined altars in our life, we will not have a relationship with God. ఆయనతో సన్నిహిత సంబంధం లేనప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు. అందుకనే మనము మొట్టమొదటి చేయాల్సింది, we have to rebuild our altars with unity and being set apart from the world. లోకాన్ని మన జీవితంలోనికి రానివ్వకూడదు. లోక సంబంధమైన ఎటువంటి ఫాల్స్ ఐడల్స్ మన హృదయంలో ఉండకూడదు. లోక సంబంధమైన ఎటువంటి వాటికి మన హృదయంలో ఒక బలిపీఠం కట్టకూడదు. దేవునికి చెందవలసిన ఆ యొక్క ఘనతని, మహిమని మనము దేవునికి మాత్రమే అర్పించాలా. వీ కెనాట్ షేర్ ద గ్లోరీ దట్ బిలాంగ్స్ టు గాడ్ విత్ అదర్స్, అండ్ వీ కెనాట్ స్టీల్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అప్పుడు మాత్రమే ఆయన యొక్క ఆశీర్వాదాలని మనం పొందుకోగలం. మై ఫ్రెండ్స్, చూడండి, ఆయన అక్కడ కందకము తవ్వి, కందకం అంటే ట్రెంచ్ తవ్వి, అది ఎంత డీప్ ఉందంటే 2 మానికలు డీప్ అనుకోవచ్చు. 2 మానికలు అంటే ప్రాబబ్లీ గ్యాలన్ వాటర్ ఈక్వలెంట్ టు గ్యాలన్ వాటర్ అనుకోవచ్చు. ఆల్మోస్ట్ గ్యాలన్ వాటర్, మేబీ లెస్ దట్ గ్యాలన్ వాటర్. ఆ కందకము, for example, let's say it is probably 2 feet deep or less than 2 feet deep. 2 feet deep ఉన్న కందకము ఆ యొక్క బలిపీఠం చుట్టూతా వాళ్ళు తవ్వారంట. తవ్వి ఏం చేశారంటే, ఆ బలిపీఠం మీద ఉంచబడిన ఆ కట్టెల మీద ఉంచబడిన ఆ ఎద్దు యొక్క ఆ ముక్కల మీద, మాంసం ముక్కల మీద వాళ్ళు ఏం చేశారంటే 12 తొట్లు వాటర్ పోసినట్టుగా తెలుస్తూ ఉంది. ఆ 12 తొట్ల వాటర్ పోసినప్పుడు ఆ మాంస ముక్కలే కావచ్చు, ఆ బలిపీఠమే కావచ్చు, ఆ పేర్చబడిన కట్టెలే కావచ్చు, అన్నీ తడిసిపోయినట్లుగా గ్రంథం చెప్తుంది. అన్నీ తడిసిపోయి ఆ వాటర్ ఎక్కడ చేరింది? ఆ వాటర్ ఎండెడ్ అప్ ఇన్ ట్రెంచ్. దట్ వాటర్ ఎండెడ్ అప్ ఇన్ ట్రెంచ్. దట్ ఈస్ కౌంటర్ ఇంట్యూటివ్. మనం ఎప్పుడన్నా ఏమన్నా మనం
చలిమంట వేసుకునేప్పుడు రాజేయాలనుకోండి, అగ్గిపుల్లలను తీసుకెళ్ళిన వాటర్లో పెడితే ఏమవుతుంది? అగ్గిపుల్లలు వాడగలమా? నో, వి కెనాట్. కానీ ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా ఏం చేసినట్టు కనపడ 12 తొట్ల వాటర్తో ఆ దహన బలి కోసం పెట్టిన ఆ యొక్క ఎద్దుని, ఆ కట్టెలని, ఆ యొక్క బలిపీఠాన్ని వాటర్తో నింపినట్టుగా. అంత వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి? ఇట్స్ ఎ డ్రౌట్ పీరియడ్, రైట్? 3 years డ్రౌట్. 3 years డ్రౌట్లో ద ల్యాండ్ వాజ్ బేరన్, దర్ ఇస్ నో వాటర్, ఫుల్ ఆఫ్ ఫ్యామిన్ అండ్ డ్రౌట్. బట్ ఆ 12 తొట్ల వాటర్ తీసుకురావడానికి వాళ్ళు చేసిన డెఫినెట్గా శ్రమను మనం గుర్తుంచుకోవాలా. మన జీవితంలో కూడా మనము దేవుని కోసం వీఆర్ సెట్ అపార్ట్ ఫర్ గాడ్. మనం ప్రత్యేకపరచబడిన వారం. మనం దేవుని కోసం ప్రత్యేకపరచబడినప్పుడు మన యొక్క ఆరాధన దేవుని గణపరిచేదిలాగా ఉండాలా. మన యొక్క ఆరాధన దేవుని గణపరచాలి అంటే మన జీవితంలో we have to sacrifice few things, my friends. ఆ యొక్క సాక్రిఫైస్ ఏ రూపంలో అయినా రావచ్చు. వితౌట్ సాక్రిఫైస్ we cannot please God. అందుకనే వాక్యం ఏముంటుందంటే మన యొక్క జీవితము సజీవ యాగముగా ఉండాలంటుంది. ఆ సజీవ యాగం ఎక్కడ తెలుస్తుందంటే మన యొక్క హృదయంలో ఉన్న బలిపీఠం మీద మన యొక్క జీవం సజీవ యాగంగా ఉండాలి. వర్షిప్ రిక్వైర్స్ సాక్రిఫైస్. అప్పుడు మాత్రమే వీ కెన్ రీబిల్డ్ అవర్ ఆల్టర్స్, వీ కెన్ రీబిల్డ్ అవర్ రిలేషన్షిప్ దట్ వీ హ్యావ్ విత్ గాడ్. అండ్ వీ కెన్ నాట్ బీ ఆన్ 2 different boats in this world. దేవుని యొక్క పడవ మీద ఒక కాలు వేస్తాను, లోక పడవ మీద ఇంకో కాలు వేస్తానంటే ఎప్పటి వరకు బాగుంటుంది? ఒడ్డున ఉన్నప్పుడు 2 బాగానే ఉంటాయి. నువ్వు 2 మీద ఒక కాలు దేవుడి మీద, ఇంకొక కాలు లోకమైన పడవ మీద వేయచ్చు. యాజ్ దే కీప్ మూవింగ్, బికాస్ దే కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. లోకము దేవుడు కాంట్రడిక్ట్ ఈచ్ అదర్. లోకం ఎందుకు కాంట్రడిక్ట్ చేస్తుందంటే Satan is ruling this world. We are enticed by so many things of this world. ఆ పడవలు వెళ్ళే కొద్దీ మనం ఏమవుతుంది? మనము సపరేట్ అయిపోతూ ఉంటాం. ఈవెన్చువల్గా ఏమవుతుంది? we fall into the sea. That's going to happen. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం 2 పడవల మీద కాలు వేస్తామో, మన భక్తిలోనూ లోకంలోనూ 2 పడవల మీద కాలు వేసామనుకో, చివరికి నష్టం కలిగేది మనకే. We should not be like that. We have to rebuild our altar. We need to have that unity among the brothers and sisters. And we have to set apart. We have to set us apart from this world. ఎందుకంటే దేవుడు మనల్ని ఆల్రెడీ ప్రత్యేకపరిచాడు కాబట్టి, తన యొక్క మహిమ కోసం మనం ప్రత్యేకపరిచాడు కాబట్టి, మనం కూడా ఈ లోకంతో సంబంధం లేకుండా బ్రతకాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నీ యొక్క రక్షణని వణుకుతోనూ భయంతోనూ కొనసాగించమని ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూడండి, మా ఊర్లో ఐ రిమెంబర్ దిస్ లాంగ్ టైమ్ అగో. ఐ కేమ్ ఫ్రమ్ విలేజ్ ఇన్ క్లోజ్ టు విజయవాడ. మా ఊర్లో ఒక బావి ఉండేది. ఆ బావిలో ఇట్ వాస్ ద ప్రైమ్ సోర్స్ ఫర్ మెనీ పీపుల్ ఇన్ దట్ ఏరియా. సో ఆ వైపు ఉన్న వాళ్ళందరికీ ఆ బావిలోంచి వాటర్ తీసుకునేవాళ్ళు అనమాట. అట్ సమ్ పాయింట్ మున్సిపల్ వాటర్ ట్యాంకర్ వచ్చేది. మున్సిపల్ ట్యాంకర్ ఇట్ వాజ్ వెరీ కన్వీనియంట్. ఎవరు చేదుకోక్కర్లేదు. ఇంటి ముందుకు వచ్చేది, ఆగేది, కావాల్సిన బిందులో వాట్ ఎవర్ ద వాటర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వాళ్ళు పట్టుకునేవాళ్ళు, బాగానే ఉండేది. కానీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆ వాటర్ రాకపోవటం, వాట్ ఎవర్ మే బి ద రీజన్, ఆ వాటర్ రావటం ఆగిపోయింది. ఫ్యూ ఇయర్స్ ఏం చేశారు జనాలు? they enjoyed the water, municipal water that is coming in the tankers. A few years they enjoyed that water, they ignored the well. ఈలోపు వెల్ ఏమవుతుంది? వెల్ ఇఫ్ యూ డోంట్ టెండ్ టు ద వెల్ ఏమవుతుంది? అది శిథిలావస్థలో అయిపోయింది. ఎవరిని పట్టించుకోవట్లేదు. దాని ఆ వాల్స్లో వాల్ నుంచి మొక్కలు రావటం, పీపుల్ స్టార్టెడ్ ఈవెన్ థ్రోయింగ్ ద ట్రాష్ ఇన్ టు ద వెల్. ఒడ్డు కూడా ఇరిగిపోవడం జరిగింది. 3-4 years తర్వాత ఆ మున్సిపల్ వాటర్ రానప్పుడు దెన్ పీపుల్ రియలైజ్డ్ దట్ దే నీడ్ వాటర్. దే వర్ థర్స్టీ, దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ సోర్స్. వాళ్ళు ఏం చేశారు అంటే, ఆ పక్కనే ఆ రాళ్ళ ఏ రాళ్ళు అయితే ఆ ఒడ్డు నుంచి విరిగిపోయినాయో, ఇట్ యూస్ టు హ్యావ్ 6 feet వాల్.
ఉండేది వాటర్కి, ఆ వెల్కి. ఆ రాళ్ళు పడిపోయినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ రాళ్ళని తీసి దెన్ దే రీకన్స్ట్రక్టెడ్ ద వాల్ ఫర్ ద వెల్. ఆ బావి చుట్టూ ఉన్న గోడని వాళ్ళు పునర్నిర్మించారు. అలానే ఆ బావికి ఉన్న మొక్కలన్నిటినీ తీసివేసి అక్కడ ఉన్న ఆ బావిలో ఉన్న చెత్త అంతా తీసివేశారు. ఈవెన్చువలీ దే క్లీన్ ద వెల్ అండ్ దే ఆర్ ఏబుల్ టు డ్రింక్ ద వాటర్. మన జీవితంలో కూడా మనము కన్వీనియంట్గా ఉందనే లోక సంబంధమైన వాటి మీద దేని మీద ఆధారపడి దేవునికి సంబంధించిన ఘనతను మహిమని వాటికి అర్పిస్తూ దేవుడు మన పట్ల చేసిన కార్యాలను మర్చిపోతూ అట్లా ఉన్నట్లయితే మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతాం. ఇట్స్ టైమ్ ఫర్ అస్ టు రీబిల్డ్ ద ఆల్టర్ దట్ ఈస్ ఇన్ అవర్ హార్ట్స్. మనం చూసుకోవాలా ఏ విషయంలో ఐఎమ్ పేయింగ్ అటెన్షన్ టు అదర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎటువంటి ఫాల్స్ ఆల్టర్స్ డూ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్, ఎటువంటి ఫాల్స్ ఐడల్స్ నా జీవితంలో ఉన్నాయో అవి మనం చూసుకోవాలా. అవి మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు కన్విక్షన్ ఇస్తాడు. వీ విల్ బీ ఏబుల్ టు రీబిల్డ్ ద ఆల్టర్స్ and we will be able to restore the relationship with our fellow brothers and sisters. Only then we can set us apart from this world. Only then we can receive the blessings of the Lord. బయలు యొక్క ప్రవక్తలు, అషారా ప్రవక్తలు ఎంత ప్రార్థనలు చేసినా సరే వారు ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాళ్ళ యొక్క సాక్రిఫైస్ని దహించి వేలైపోయింది. కానీ ఎప్పుడైతే చిన్న ప్రార్థన చేసినట్లుగా తెలుస్తుంది, ఎవరు? ఏలియా. 37 నుంచి మనం చూసుకోవచ్చు. చిన్న ప్రార్థన చేశాడు. ఇన్ హీబ్రూ ఇట్ వాజ్ ఓన్లీ 60 words, ద ప్రేయర్ ఆఫ్ 60 words. And we should see the response from the Lord. When we rebuild our altar, God will respond to our prayers. మన ప్రేయరు ఎంతో ఎలక్వెంట్గా ఉండక్కర్లేదు. మన ప్రేయరు గంటల తరబడి ఉండక్కర్లేదు. మన ప్రేయరు ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హౌ లాంగ్ ఆర్ యూ ప్రేయింగ్. ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ అవర్ హార్ట్. మన యొక్క హృదయము దేవునితో అలై ఉన్నదా లేదా, దట్స్ వాట్ మ్యాటర్స్. 60 words, 60 words, the prayer of 60 words moved God. దేవుడు ఆకాశం దహించు అగ్ని ఉన్నాడు. ఆకాశం నుంచి ఆయన అగ్నిని కురిపించినట్లుగా తెలుస్తుంది. ఆ యొక్క అగ్ని సమస్తాన్ని దహించి వేసినట్లుగా గ్రంథం చెప్తా ఉంది. నాట్ జస్ట్ ద సాక్రిఫైస్, బండర్లను కూడా కాల్చివేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఆ డ్రౌట్ వల్ల వచ్చే ఆ డస్ట్, ద పీపుల్ వర్ ఫిల్డ్ విత్ ద డస్ట్ కేమ్ ఫ్రమ్ ద డ్రౌట్. ఆ యొక్క స్పిరిచువల్ బ్యారన్నెస్లో their hearts became stone, their hearts became cold, filled with the dirt of this world. ఆకాశం నుంచి వచ్చిన ఆ అగ్ని వాళ్ళు నిర్మించిన బలిపీఠం మీద ఉన్న ఆ యొక్క కట్టెల్ని, ఆ యొక్క ఎద్దు యొక్క మాంసాన్ని, ఆ యొక్క బండలని మొత్తాన్ని దహించి వేసినట్లుగా తెలుస్తుంది. God can restore our altars. Only thing is, He is asking us for our help. దేవుడు తన పరిచర్యని మనని పరిచారకులుగా చేసుకుంటున్నాడు. ఈవెన్ టుడే యేసయ్య స్టార్ట్ చేసిన ఆ యొక్క పరిచర్యలో మనం పాలిభాగస్తులై ఉన్నాం. God is asking for us to come back to Him. God is asking us take initiative to rebuild our altars so that He can do the rest. వారికి హృదయాల్ని ఆయన కరిగించి వేయగలడు. మనం అదే చూస్తాం ఇక్కడ. ఆ దహించే అగ్ని, ఆకాశం నుంచి వచ్చిన అగ్ని ఆ బండలతో సహా కరిగించినట్లుగా, కాల్చివేసినట్లుగా చూస్తాం. ఆకాశం నుంచి దేవుని యొక్క అగ్ని మన పాడుబడిన మన యొక్క ఆల్టర్ని రీప్లేస్ చేయాలి. మన యొక్క హృదయంలో ఉన్న ఆల్టర్ శిథిలావస్థలో ఉంది అంటే అర్థం ఏంటంటే మన యొక్క హృదయము బండబారిపోయినట్లుగా, మన యొక్క హృదయం స్టోన్ కోల్డ్ అయినట్లుగా. అటువంటి ఆ యొక్క హృదయం అనే ఆ బండబారిన ఆ యొక్క హృదయాన్ని దేవుడు తన యొక్క అగ్నితో కాల్చివేయగలడు.
హీ డిడ్ దట్ విత్ ఇజ్రాయలైట్స్. ఎప్పుడైతే ఆ 60 మాటల ప్రేయర్ చేశాడో, 60 words of prayer did the miracles in their life. మన జీవితంలో మనం మిరకల్స్ మనం మిరకల్స్ కోసం ఎదురు చూస్తున్నాం, కానీ వీఆర్ నాట్ రిపేరింగ్ అవర్ ఆల్టర్స్. అది మనం గమనించుకోవాలి. వెన్ వీ హ్యావ్ రూయిన్డ్ ఆల్టర్స్ ఇన్ అవర్ లైఫ్, వీ కెనాట్ సీ ద మిరకల్స్, వీ కెనాట్ హ్యావ్ ద బ్లెస్సింగ్స్. మనం అవేమీ లేకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు 2 గంటలు ప్రార్థన చేయి, 4 గంటలు ప్రార్థన చేయి, లేకపోతే గ్రంథం అంతా రిసైడ్ చేసి ప్రార్థన చేయి, నథింగ్ ఈజ్ గోయింగ్ టు కట్ ఇట్. ఎప్పుడైతే మన యొక్క హృదయం దేవునితో అలా అయినుందో, యూ ఆస్క్, గాడ్ విల్ గ్రాంట్ యూ దట్ ఇఫ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు హిజ్ విల్. యూ నేమ్ ఇట్, గాడ్ విల్ గ్రాంట్ యూ దట్. మీ ఉద్యోగం లేదా నీకు, ఇట్ డజంట్ మ్యాటర్. గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద రెసెషన్ ఆర్ ద జాబ్లెస్నెస్ ఇన్ దిస్ కంట్రీ. ఉద్యోగం లేదా, యూ ఆస్క్, బట్ మేక్ ష్యూర్ దట్ యువర్ ఆల్టర్ ఈజ్ నాట్ రూయిన్. నీ యొక్క హృదయం శిథిలావస్థలో లేకపోతే, నీ యొక్క బలిపీఠం, నీ హృదయంలో నీ యొక్క బలిపీఠం శిథిలావస్థలో లేకపోతే దేవుడు నీకు సమస్తము చేస్తాడు. యూ రీబిల్డ్. దిస్ ఇస్ టైమ్ ఫర్ యూ టు రీబిల్డ్. దిస్ ఇస్ ద డే దట్ యూ హ్యావ్ టు రీబిల్డ్. దిస్ ఇస్ ద డే ఆఫ్ సాల్వేషన్. వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ టుమారో, బట్ ఈరోజే మనకు సమయం ఉన్నప్పుడే మనం మన యొక్క హృదయంలో శిథిలావస్థలో ఉన్న ఆ యొక్క బలిపీఠాలని మనము పునరుద్ధరించుకోవాలా. Only then we can see the blessing. This chapter 18 does not end with fire. It ends with rain, my friends. That rain, they had the drought for 3 years. The rain that represented blessing was away from their lives for 3 years. దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి జీవితంలో లేవు. All they had was barrenness. All they had was drought and famine and the lack of everything. ఎప్పుడైతే వారు ఏమన్నారు, మనం చూసినట్లయితే 39వ వచనంలో, అంతటా జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఎప్పుడైతే ఆకాశం నుంచి దేవుని యొక్క అగ్ని ఆ యొక్క సాక్రిఫైస్ని దహించి వేసిందో, ఆ యొక్క బండలను కాల్చి వేసిందో, దెన్ ద రికగ్నైజ్డ్ వాట్ దే ఆర్ మిస్సింగ్ ఇన్ దేర్ లైఫ్. దెన్ దే రికగ్నైజ్డ్ ద ట్రూ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ జెహోవా. అది గమనించారు. దెన్ దే స్టార్టెడ్ క్రయింగ్ అవుట్ లౌడ్, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసి అని రాయబడి ఉంది. వీ హ్యావ్ టు రికగ్నైజ్. మన జీవితంలో కూడా మనము బిల్డ్ చేసుకున్న ఆల్టర్స్ మనం సస్టైన్ చేయలేము. ఎందుకంటే ఈ లోకపరమైన ఆల్టర్స్ శాశ్వతం కావు. మనకు సృష్టించింది ఏదైనా మనం దాన్ని సస్టైన్ చేయలేము. ఓన్లీ గాడ్ కెన్ సస్టైన్ అస్. ఎందుకంటే హీ ఈజ్ ద ట్రూ ప్రొవైడర్. He is the sovereign God. He is in control of everything. ఆయన మన జీవితంలో ఉండాల్సింది ఒకే ఒక బలిపీఠం, ఒకే ఒక ఆల్టర్. దట్ షుడ్ బి బిల్ట్ బై గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ అవర్ హార్ట్. లేకపోతే ఆల్ ఫాల్స్ ఐడల్స్ విల్ లీడ్ అన్ టు దిస్ వరల్డ్. దట్ విల్ make us drift away from the God's presence. ఆయన presence నుంచి మనం వెళ్ళిపోతే all we have in our life is drought, barrenness, curse, nothing else. ఎప్పుడైతే మనం ఆల్టర్ని మనం రీబిల్డ్ చేసుకుంటామో అప్పుడు దేవుడి నుంచి మనము ఆశీర్వాదము పొందుకోగలం. ప్రైజ్ ద లార్డ్. వెన్ దే రికగ్నైజ్ దట్ యెహోవా దేవుడు అని ఎప్పుడైతే వారు నమ్మారో, ఎప్పుడైతే దేవుడిని వారు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని ఎప్పుడైతే వారు కేకలు వేశారో, దెన్ వీ సీ దట్ rain falling from heaven with loud noise. The rain that was, they forgot how rain was for 3 years with the drought and famine. మన జీవితంలో కూడా we have to recognize the reality of the ruined altars. And then we have to rebuild the altar. Then God will respond with the blessings from heaven. Praise the Lord, my friend.
when our worship is misplaced, our altars will turn into ashes. మన యొక్క ఆరాధన సక్రమంగా లేకపోతే హృదయంలో ఉన్న దేవుని యొక్క బలిపీఠం మీద బూడిద చేరుతుంది. మనం ఎగ్జామిన్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు బయలుదేవతలు లేవు, మనకి అషార దేవులు లేవు, కానీ వారికి మించిన దేవతలు ఈ యొక్క లోకంలో ఉన్నాయి. అనేక విషయాలు అందరికీ తెలుసు ఆ విషయాలని. వాట్ అన్నిటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలిపీఠం కట్టుకుంటా, వెన్ వి డిపెండ్ ఆన్ ఫాల్స్ ఐడల్స్, వెన్ వి బిల్ట్ ఆల్టర్ ఫర్ ఫాల్స్ ఐడల్స్, మనం ఏం చేస్తున్నామంటే వాటికి ఆరాధన అర్పిస్తూ ఉన్నాం. దట్స్ హౌ వి మిస్ప్లేస్ అవర్ వర్షిప్. దెన్ దట్ విల్ create that ash on the true altar that we have in our heart. We have to recognize that. This has been a wonderful series. I've learned so many things from this series. I hope it is enlightening for all our fellow brothers and sisters. మన జీవితంలో కూడా దేవుడు తప్ప, దేవుని యొక్క బలిపీఠం తప్ప మరొక బలిపీఠం మన జీవితంలో ఉండకుండా, let us rebuild our altar. Let's make sure that we have only one altar in our heart. That should be of God's Spirit. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి తప్ప మన యొక్క ఆల్టర్ మీద వేరొక ఎటువంటి అగ్ని ఉండకూడదు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అగ్ని మాత్రమే నిరంతరము రగులుతూ ఉండాలి. Then we will have the blessings in our life. You ask, God will respond. మన జీవితంలో కూడా ఎటువంటి వేవరింగ్ ఉంటే అది కూడా ఎగ్జామిన్ చేసుకోవాలా. ఆర్ యూ వేవరింగ్ ఎనీథింగ్? ఆర్ యూ లింపింగ్? ఆర్ యూ వేవరింగ్? లింపింగ్ అంటే జస్ట్ ఇట్స్ లైక్ యాజ్ ఇఫ్ యూ ఆర్ పుటింగ్ యువర్ ఫీట్ ఆన్ 2 different boards అండ్ లింపింగ్. అటువంటి వేవరింగ్ లేకుండా మన జీవితంలో దేవుని మీదే ఆధారపడుతూ ప్రతి విషయంలోనూ దేవుని దగ్గరికి వచ్చి దేవునితో ఎంక్వైరీ చేసుకుంటూ ఉన్నట్లయితే దేవుడు మనని ఆశీర్వదిస్తాడు. ఏమంటే ఇప్పుడు ఇఫ్ యూ లుక్ అట్ యాక్ట్స్ చాప్టర్ 3 verse 19, ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లును మీ పాపములు తుడిచివేయబడుటకై మారు మనసు పొంది తిరుగుడి. ఎప్పుడైతే మనము మారు మనసు పొందుతామో, మారు మనసు పొంది మనం దేవుని వైపు తిరుగుతామో మనకేమొస్తుందంటే విశ్రాంతి కాలం వస్తుందంట. విశ్రాంతి కాలము, దాట్ రిప్రజెంట్స్ బ్లెస్సింగ్. Joel 2:23-25, సియోను కుమారులారా సంతోషించి మీ దేవుడైన యెహోవా యందు ఆనందించుడి, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మీకు తిరిగి ఇచ్చేదను అంటున్నాడు దేవుడు. మేబీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మీ యొక్క హృదయంలో దేవుని యొక్క బలిపీఠం శిథిలావస్థలో ఉందేమో, మేబీ ఆశీర్వాదాలు కోల్పోయారేమో. దేవుడు ఏమంటున్నాడంటే, ఈరోజు నువ్వు మారు మనసు పొంది నా వైపు తిరుగు, నీకు విశ్రాంతి కాలాన్ని ఇస్తాను. నువ్వు ఏ దినములో అయితే నువ్వు కోల్పోయావు అనుకున్నావో, 3 సంవత్సరాల పాటు నువ్వు బ్లెస్సింగ్స్ కోల్పోయావు, అటువంటి వాటికి రెట్టింపిస్తా అంటున్నాడు. లెట్ us rebuild the ruined altars in our hearts. మారు మనసు పొందుదాం, తిరిగి దేవుని దగ్గరికి వెళ్దాం, దేవుని దగ్గర నుంచి ఆ యొక్క శాంతి సమాధానాలు పొందుకుందాం. మనం ఏమైతే కోల్పోయామో అనుకుంటున్నామో, ఏ కాలం అయితే మనం కోల్పోయామో అనుకుంటున్నామో, ఆయన తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని మనకి ఇవ్వగలడు. నువ్వు 3 ఏళ్ళు కోల్పోయాను అనుకున్నావా? దేవుడు నీకు 6 ఏళ్ళలో నీకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాన్ని 1 సంవత్సరంలో ఇవ్వగలడు. ఎందుకంటే సమస్తము దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది కాబట్టి. Let us rebuild our altars by repenting. Praise the Lord. Let's go to the Lord in prayer. పరలోకము దాచిన పరిశుద్ధ తండ్రి, యేసయ్య పరిశుద్ధాత్మ దేవానికి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవా. ప్రభా, ఆల్టర్స్ అండ్ యాషెస్ అనే సిరీస్తో ప్రభా గత 4 వారాలుగా మీరు అనేక విషయాలతో మాతో మాట్లాడినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాను ప్రభా. మాకును ప్రభా మీరు ఎంతో బలాన్ని అందించిన నీకు వందనం చెల్లించుకుంటున్నాను. ఈ వాక్యంలోనూ నీ యొక్క ఆత్మలోను మమ్మల్ని బలపరిచిన నీకు వందనం చెల్లించుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ప్రభా ఎవరి జీవితంలో అయినా ఎవరి హృదయంలో అయినా అటువంటి శిథిలావస్థలో ఉన్న యొక్క బలిపీఠాలు ఉన్నట్లయితే వాటిని నిర్మించుకోవటానికి వారికి అవకాశాన్ని దయచేయండి. మీ యొక్క కృపలో ప్రతి ఒక్క బిడ్డని ప్రభా కాచి కాపాడి రక్షించమని
ఇక చిన్న ప్రార్థన యొక్క పాద సన్నిధిలో ముద్రించి భద్రపరచమని వేస్తున్నామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మనము తిరిగి February 8th కలుసుకుందాం. మన రెగ్యులర్ కమ్యూనియన్ సండే విల్ బి ఆన్ February 8th. లెట్స్ హ్యావ్ బెనడిక్షన్. పరలోకమందు ఆశీర్వదించిన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనకును యేసుక్రీస్తు నమ్మిన ప్రతి ఒక్క బిడ్డకి ఎల్లవేళ తోడైండునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బి విత్ యూ. సీ యూ ఆన్ February 8th. గాడ్ బ్లెస్.